ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం రావడం చాలా ఈ నియోజకవర్గం చేసుకున్న ప్రజల అదృష్టం. అలాంటి నాకు పిఠాపురం చేసుకున్న అదృష్టం నిజంగా. ఇలా నాయకుడు నవ్వుతున్న భవిష్యత్తు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే స్వార్థంలో నిస్వార్థపరుడు మా ప్రజాసేవకు వచ్చాడు. ఇవాళ ఆయన డబ్బులు సంపాదించుకుంటే రోజుకు 2 కోట్ల రూపాయలు సినిమాకు 100 కోట్లు తీసుకునే హీరో ఇవాళ అన్ని వదిలేసుకుని ఇవాళ ఓన్లీ ప్రజాసేవకి అంకితం ఇచ్చాడు. ఆయన నిస్వార్థపర రాజకీయ నాయకుడు. ఆయన అలాంటి రాజకీయ నాయకుడిని చాలా అత్యధిక మెజార్టీలు గెలిపించుకుందని చెప్పి పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఎదురు చూస్తుంది. దాని ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం అంతా కూడా పడింది. రాష్ట్రంలో ఇవాళ మామూలుగా మొత్తం ఈ ట్రెండ్ మారడానికి పవన్ కళ్యాణ్ కారణం. ఈ పొత్తు పెట్టుకోవడానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారితో బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకుని బలమైన సెక్యూరిటీ పార్టీగా ఇది అవతరించడానికి కారణం ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. ఇక నిస్వార్థపరమైన రాజకీయ నాయకుడు అయినా ఓన్లీ ఆ రాజకీయ నాయకుడు కోణం చూడ సేవకుడిలోకి వచ్చాడు. ఆయన మాకు రాజకీయ నాయకుడు రాలేదు. ఆయన ఒక సేవకుడు. ఆయన అందువల్ల పిఠాపురం నియోజకవర్గంలో కనీసం ఆయనకి మరి 70-80 మెజార్టీ కంపల్సరీ వస్తుంది. అదండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. ఏం పేరు? పవన్. ఎక్కడ నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. కాకినాడ నుంచి వచ్చారు. మీరు రంజాన్ ఫ్యాన్సా లేకపోతే పోస్టర్ ఫ్యాన్సా? మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. మరి ఈ రోజు పిఠాపురం ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్ రావడం జరిగింది. ఎలాగా ఉందంటారు ప్రజల్లో అక్కడ? ఎలా ఉందంటే ఇంకా ప్రజలు ఆనందాన్ని చెప్పుకోలేము. మామూలుగా ఈ జబర్దస్త్ యాక్టర్లో జానీ మాస్టర్ వీలు వస్తేనే ఖాళీగా ఉండలేదు, ఇక్కడ మొత్తం రష్ అయిపోతుంది. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్, పాన్ ఇండియా గ్లోబల్ స్టార్, అలాంటి రామ్ చరణ్ వచ్చేదంటే వాళ్ళ బాబాయ్ కోసం వచ్చేది కాబట్టి ఇంకా జనాలు అందరూ ఆనందంతో ఉన్నారు మొత్తం ఇక్కడ. కనీసం దర్శనం కూడా చేసుకుని వాళ్ళకి మీ ఫ్యాన్స్ అందరు కలిసి ఆయన్ని తెలిసిందే కదా. ఇంకా రామ్ చరణ్ వచ్చేదంటే ఎలా ఉంటది, ఇంకా అతను ఒక గ్లోబల్ స్టార్. ఇంకా అసలు అతను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు ఇక్కడికి. అలాంటిది ఇంకా ఎలా ఉంటది, ఇంకా ప్రతి ఒక్కరు చూద్దామని చెప్పి వచ్చారు కాబట్టి అలా. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత బడ్జెట్ గెలవచ్చు అంటారు? అది నేను ఇంకా మాటల్లో చెప్పలేను, ఒక అంచనా అని చెప్పి మీకు ఉంటది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం ఎలా ఉన్నదంటే వారు 1 సైడ్ అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ కంపల్సరీ నెగ్గుతారు. ఇంకా ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేరు. సో దానివల్ల ఇంకా మీరు ఒక అంచనా వేసుకుంటే అంచనాని బీట్ చేసేలాగా ఉంటది. 1,00,000 మెజారిటీ రావచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకుంటాం. ఓకే, ఎవరండి? కాకినాడ నుంచి వచ్చాను. రామ్ చరణ్ కోసం వచ్చానండి. డైహార్డ్ ఫ్యాన్ అండి రామ్ చరణ్ కి. మరి ఎలా ఉందంటారు ఇక్కడ? రామ్ చరణ్ గారిని చూసారా మీరు? చూడలేదండి, చూడడానికి అవ్వలేదండి. ఉందండి, ఓటు ఉందండి. గ్లాస్ గుర్తుకే ఓటు. సరే, మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మరి ఇప్పుడు పోటీ చేస్తారు, ఇక్కడ గెలుస్తారంటారా లేకపోతే ఓడిపోతారంటారా? లేదండి, తప్పకుండా గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. అందరూ గ్లాస్ గుర్తుకు కదండి వేయాలనుకుంటున్నారు. అంటే జగన్ అంత ఏం పెద్ద బాగాలేదు కదండి పాలన, అందుకని గ్లాస్ గుర్తుకే వేస్తారండి ఓటు. పవన్ కళ్యాణ్ వస్తారండి. ఏం పేరు? నా పేరు జ్యోతిష్ కోలా అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అండి. నిన్న ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసాం అనమాట. ప్రొడ్యూసర్ SKN గారు ఉన్నారు కదా, సో ఆయన సాంగ్ రిలీజ్ చేస్తాం. ధర్మకద్గదారే సాంగ్ రిలీజ్ చేసాం అనమాట. సో ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది సాంగ్ అది. సో ఈరోజు ఆయనకి మద్దతు ఇవ్వడానికి 3 డేస్ నుంచి ప్రచారం చేస్తున్నాం అనమాట. నాకు ఓటు హక్కు వచ్చి మన నగిరి నియోజకవర్గం. సో కూటమి తెలుగుదేశం గారికి గాలి భానుప్రకాష్ గారికి అక్కడ ఉన్నానమాట. సో అక్కడ జబర్దస్త్ రోజా గారిని ఓడించి మన గాలి భానుప్రకాష్ గారికి అక్కడ ఓటు వేస్తున్నాం. ఇక్కడ మద్దతు ఇవ్వడానికి, మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. అగ్నినేత్ర అనే టీం ఉంది కదా, ఆ అగ్నినేత్ర టీంతో మేము వర్క్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా టీం వర్క్ చేస్తున్నాం అనమాట. ఆయన గెలుపు కోసం, గెలిపే లక్ష్యంగా మేము ప్రయాణం చేస్తున్నాం బ్రదర్. ఇక్కడ పిఠాపురంలో ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు పవన్ కళ్యాణ్? అంటే మీరు 3 డేస్ నుంచి తిరుగుతున్నారు కదా, ప్రజల్లో ఇలా ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఇలా ఉంది, మాకు మంచి చేస్తాడని అంటున్నారు కదా, అది ఎంతవరకు మీరు విన్నారు, ఎంతవరకు జరుగుతుంది అంటారు? ఖచ్చితంగా జరుగుతుంది బ్రదర్. ఎందుకంటే ఇది ఒక సామాన్యుడి తిరుగుబాటు. ఇది సో విధ్వంసం నుంచి పుట్టిన అరాచకాల పాలనను అంతం చేయడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. సో దీన్ని అంతం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా గెలుపు తథ్యం. పిఠాపురంలో 1,00,000 ఓట్ల పైన మెజారిటీతో ఖచ్చితంగా గెలుపు తథ్యం బ్రదర్. అలాగే వైసీపీ పరిపాలన చూసుకుంటే 3 రాజధానులు కడతా అన్నాడు, కనీసం ఒక్క రాజ్యం కూడా నిర్మించలేదు. దాని మీ స్పందన ఏంటి? ఒట్టి మాటలు అవన్నీ కూడా, చేతకాని మాటలు అవన్నీ కూడా వేస్ట్. మనకి
తిరుగుబాటు అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అధికార దుర్వినియోగం జరిగినప్పుడే తిరుగుబాటు మొదలవుతుంది. అదే జరిగింది ఇప్పుడు. సో ప్రతి ఒక్కటి అరాచకం, ఎక్కడ చూసిన అరాచకం, మాఫియా. సో ఒక దుండగల పరిపాలన అయిపోయింది, రౌడీ రాజ్యం అయిపోయింది. ఈ రాజ్యాన్ని అంతం చేయడమే జనసేన పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. అక్కడ నుంచి పిఠాపురం వచ్చారా మీరు? పిఠాపురం వర్క్ ఎలా ఉందో చూసి చేయడానికి వచ్చాను డోర్ టు డోర్. ఇప్పుడు ఈవేళ రామచంద్రం వచ్చారండి. మరి రామ్ చరణ్ ఇక్కడ పిఠాపురం వచ్చారు కదా, మీకు ఏమనిపించింది? అంటే ఎలా ఉంది మీ స్పందన? ఆయన మొత్తం వాళ్ళ డాడీ రావాలి యాక్చువల్ గా, ఆయన ఇబ్బంది పెట్టి ఆఫ్ చేయడం వల్ల రామ్ చరణ్ గారు వచ్చారు. కంపల్సరీ రామ్ చరణ్ గారు వీళ్ళందరూ రావడానికి వాళ్ళ బాబాయ్కి సపోర్ట్ గా వచ్చాడు ఆయన. కంపల్సరీ ఓట్లు పడతాయి గ్యారంటీగా, ఆయన నగ్గుతారు. నిజంగా ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారిని ఆఫ్ చేసేస్తున్నారు అలా ఇలా పెట్టి. ఎందుకంటే చిరంజీవి గారు వస్తే కంపల్సరీ ఇంకా మెజార్టీ బాగా ఎక్కువ వస్తుందని భయపడి వాళ్ళు ఆఫ్ చేయడం జరుగుతుంది. కానీ కంపల్సరీ రామచంద్ర గారు రావడం, ఇక్కడ వర్క్ బాగవడం కూడా మేము పరిశీలించాము. ఇక్కడ ఆల్రెడీ మేము ప్రొద్దున ఉదయం వచ్చాము, చాలా బాగుంది. ఆయన కూడా మీటింగ్ జరుగుతుందండి ఇప్పుడు కాకినాడలో. కంపల్సరీ బాగా చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు? నేనైతే 1,50,000 పరిపాలన. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఒకసారి ఒక ఛాన్స్ అన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చాడు? మెయిన్ మన దళిత నాయకులను తొక్కేశాడు, నెక్స్ట్ బీసీ నాయకులను తొక్కేశాడు. వాళ్ళకి స్థాన ఉద్యోగాలు గానీ ఏమీ లేవు. కొన్ని పథకాలు ఇచ్చాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చాడు. తర్వాత నుంచి పథకాలు ఏమని చెప్పండి ఒకసారి. అదే మరి వాలంటీర్ని పెట్టి సంక్షేమ పథకాలన్నీ ఎవరు వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా నేరుగా మీ గృహాలకే వచ్చేస్తున్నాయి, మీ ఇంటికి వచ్చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు కదా, దానికి మీ సమాధానం ఏమంటారు? నేరుగా ఎక్కడ వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడు నిజమే. భయం ఎందుకు? అసలు వాలంటీర్లు రిజైన్ చేసి వాళ్ళని ఎవరు లేక వాళ్ళని తిప్పుకోవడానికి వాలంటీర్లు రిజైన్ చేసి అప్పటికప్పుడు రండి మీరు తిరగండి అంటూ కరెక్ట్ అంటారు. ఒకసారి వాళ్ళని అలాగే ఉంచొచ్చు కదా. అంటే వైసీపీ పరిపాలనకి వెనకాల తిరగడానికి మనుషులు లేక వాలంటీర్లు పెట్టుకుని వాలంటీర్లు రిజైన్ చేసుకుని వాళ్ళని కూడా తిప్పుకుంటున్నారు అంటారు. కంపల్సరీ ఇది పక్కా వాస్తవం. వాలంటీర్లు జనం లేక అతనికి వాలంటీర్లు కూడా ఉపయోగించుకుని మళ్ళీ మీకు జాబులు పెంచుతాను అలా అని చెప్పేసి రిజైన్ చేసి వాళ్ళే తనే వస్తాను గ్యారంటీ అండి. వాలంటీర్లకి ఆ చేయడం కరెక్ట్ కదా. వాళ్ళనే ఉంచితే అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నగ్గిన తర్వాత అదే ప్రభుత్వం వాళ్ళకి శాలరీలు పెంచి తను చూస్తాడు కదా. చూడడం మానేడు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు రిజైన్ చేయాలి చెప్పండి ఒకసారి. జనం లేక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దడొచ్చి ఇదే పిఠాపురంలో నేను చెప్తాను పక్కాగా 1,50,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం ఖాయం. నమస్తే మేడం, మీ పేరు? దేవి. ఎక్కడ వచ్చారు? హైదరాబాద్ నుంచి. పవన్ కళ్యాణ్ చూడడం కోసం వచ్చారా, ఓటేయడం కోసం వచ్చారా? ఓట్. ఇక్కడ కాన్స్టిట్యూన్సీ వైజాగ్ కాన్స్టిట్యూన్సీ. నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉండబోతుంటారు? దత్తాత్రేయుని దండం పెట్టుకోవడానికి వచ్చాను పవన్ కళ్యాణ్.